తొలి అడుగు. చంద్రబాబు నాయుడు వయసు ఎంత? 75 సంవత్సరాల వయసులో తొలి అడుగంట. ఇది నాకు ఎట్లుందంటే ముసిలిముప్పున తొలి సమర్థ ఉన్నట్టుంది. ఇది ముసిలిముప్పున తొలి సమర్థ అయితే ఎట్లుంటుందో చంద్రబాబు నాయుడు తొలి అడుగు కూడా అంతే. 1978లో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 50 సంవత్సరాలు కావస్తుంది, 45 ఏళ్ళు. రాజశేఖర రెడ్డితో ప్రారంభమైంది. 2028లో జమిలీ ఎన్నికలు వచ్చి 28లో జరిగితే రాజశేఖర రెడ్డితో ప్రారంభమైన చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం తొలి అడుగు. 2028 జమిలీ ఎన్నికలు జరిగితే వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి యొక్క చేతిలో పరాజయంతో పరిసమాప్తం. ఆడికి చంద్రబాబు నాయుడు కథ ఆడికి సమాప్తం. తొలి అడుగు అక్కడ పడింది అబ్బనితో, ఇక్కడ కొడుకుతో శుభం కాదు పడుతుంది. ఇదే జరుగుతుంది. రాసి పెట్టుకోమని చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా రాసి పెట్టుకోండి. మళ్ళా ఆయన చెప్తున్నాడు, మీరంతా వింటారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట అందరూ వింటారు. 10 రోజుల కింద నేను కూడా, వారి కింద నేను కూడా విన్నా, అన్న వాళ్ళు కూడా వింటారు. వాళ్ళది విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చెప్పినాడు, మనం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినాం, బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చినాం, రాష్ట్రం అంతా శస్యశ్యామలం అయిపోయింది. అయితే చేసిన ఘనత మనం చెప్పుకోలేకపోయినాడంట. ఆయన చెప్పుకోలేనటోడు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి ప్రజల మనసు పాడు చేసి ఇప్పుడు వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చినారు అన్నాడా? అంతేనా? విన్నారు కదా. మళ్ళా చెప్తాను, వినండి. ఆయన మంచి చేసినాడంట, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారంట. జగన్ అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలకు చెడగొట్టినాడంట, మనం గెలిచే పరిస్థితికి వచ్చినామంట. ఇది నేను చంద్రబాబు నాయుడు చెప్పినది ఇంటానే మా జగనే అబద్ధాలు చెప్పేది అనుకుంటే దీని అమ్మ జీవితం మేము ఇక్కడ కూర్చోంది. మా ఈ కర్మ మాకేం పట్టిందిరా స్వయం. మాకు మేము అమరావతిలో నిన్ను అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా అమరావతిలో నిన్ను మా జగన్ అబద్ధాలు చెప్పక, ఆ అబద్ధాలు చెప్పేది చేతగాక ఇదిగో మేము ఇట్టున్నాం. ఎంత ఆగిత్యం కాకపోతే చంద్రబాబు నాయుడు జగన్ అబద్ధాలు చెప్పేటోడమ్మా. సన్నబిల్లోని అడిగితే చెప్తారు జగన్కి అబద్ధం చెప్పేది చేత కాదని. అది అయిపోయింది. నిన్న మొన్న వీళ్ళ వీడియోలలో చూసినా, పొద్దుటూరులో తొలి అడుగు అని చెప్పి సుపరిపాలనలో తొలి అడుగు అని తిరుగుతున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా మీ అందరి తరఫున, అయ్యా మీరు పొద్దుటూరులో తిరుగుతున్నారు, మీరు ఇచ్చింది 2, ఇయ్యబోయేటి 2 కలుపుకున్నారు. ఒకటి సుఖం అర్థం ఇచ్చినది ఒకటి ఉంది. ఇచ్చినట్టు 2 ఏంటంటే తల్లికి 100 మామూలుగా అయితే ఇయ్యలే. 84 లక్షల మందికి ఇవ్వాలా, 53 లక్షలు ఇచ్చినారు. ఫోన్లో మీ దుమ్ దగల ఇచ్చినట్టే అనుకున్నాంలే. పెన్షన్ ఇచ్చినామంటున్నారు, 5 లక్షల పెన్షన్ తీసేసినారు. 50 ఏళ్ళకు పెన్షన్ ఇయ్యలే. ఈ సంవత్సరంలో కొత్త పెన్షన్ ఒకటి ఇయ్యలే. అయినా పర్వాలా మీ దుమ్ దగల మీరు ఇచ్చినట్టే అనుకున్నాం. అది కూడా ఇంకా 2 ఇయ్యబోయేటి కూడా చెప్తున్నారు వాళ్ళు. రేపు బస్సు వేసానులే, అది ఇచ్చినట్టే అంట. ఇది ఎక్కడరా నాయన స్వామిది? ఏ ప్రభుత్వం వీటి చెప్పుకోమని నేను చూడలే. వేసినాక వేసింది అంటే వేసినామంటాం. రేపు ఆగస్టు 15 బస్సు వస్తుంది, అయిపోయి వేసినట్టే. యాడికి వేసినారమ్మా? పొద్దుటూరులో ఉన్న బస్సు ఎక్కి దువ్వూరుకు టికెట్ కొట్టనేరనుకో, ఫ్రీ అని కార్డు చూపించారనుకో, ఆడవాళ్ళని దిస్తాడు వాడు. కారణం, ఈ నుంచి కడప జిల్లా దాటితే దువ్వూరు పర్వాలే, ఈ నుంచి కడప జిల్లా దాటితే 7 నియోజకవర్గాలు దాటి మీరు ఎక్కడికి పోయినా కూడా టికెట్ కట్టాలా. అది ఇంకా వెయ్యలే, వేసినట్టే అంట. రైతులకు లెక్కీలే, ఇచ్చినట్టే అంట. అరకొరకు ఇచ్చినది ఒకటి ఉంది, అరకొరకు ఇచ్చినది